శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుషుడు శ్రీకృష్ణ జనన ఘట్టము, అందుకు సంబంధించిన విశేషములు, ధర్మమర్మములు, తత్వమును, సందేశమును మనకు చక్కగా అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ పురాణ పురుషుడు అనేటువంటి గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 6వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ అధ్యాయంలో మనము హిమాలయాల్లోకి వెళ్తామండి. మాస్టరి వర్ణన చాలా బాగుంటుందండి, విందాం. లోకబాంధవుడైన సూర్యుని కిరణములు ఆశీర్వచన రూపములై గగనము నుండి భూమికి దిగివచ్చుట సర్వసామాన్యము. కానీ ఉదయ సూర్యుని అరుణరేఖలు, ప్రభాతాతపములు దిగువ నుండి భక్తితో కైలాస శిఖరాగ్రముల మీదకు ప్రసరించుట విశేషము. ఎర్రని, పచ్చని, తెల్లని సూర్యకిరణములు క్షణముల లిప్తల విభాగములలో రంగులు మారుచున్నవి. మహాలింగాకారమై భూమికి కొలబద్దగా నిలబడి ఉన్న కైలాస శిఖరముపై ప్రతిబింబించి తాదాత్మ్యము పొందుచున్నవి. ఆ రంగులతోడి కైలాస శిఖరము నీలలోహితమైన మహాలింగముగా అంతరిక్ష దేవతలచే అర్చింపబడుచున్నది. ఆ వైభవమును కన్నులారా చూచిన వారికి సూర్యోదయమనగా చేతనావిర్భావమనియు, చైతన్య ప్రసారమనియు, ఆత్మదర్శనమనియు గమనికకు వచ్చుచున్నది. దక్షిణ సముద్రము తరంగముల నుండి బయలుదేరిన మందవాయువులు ఉత్తరముగా తీర్థయాత్ర చేసి సకల పుణ్యక్షేత్రముల మీదుగా కైలాస శిఖరము చేరుకొనుసరికి ప్రభాత వేళ అగుచున్నది. శిఖరమునకు దిగువను కొన్ని వందల చిన్న చిన్న శిఖరములు కలసి శివుని జటాజూటము వలె ఏర్పడి ఉన్నవి. వానిపై నుండి వంపులు తిరిగి గంగ సెలయేటి పాయలు అందందు దుముకుచూ సాగి చిందులు త్రొక్కుచున్నవి. ఆ మిన్నేటి నిర్జరముల పాయలు శివుని జటాజూటము చుట్టూను తలపాగా చుట్టుకొన్న తెల్ల త్రాచు మెల్లగా ప్రాకుచున్నట్లున్నవి. అందున్న 100 శిఖరముల గుంపు గల ప్రాంతమున ఒక 2 శిఖరముల నడుమ వాసయోగ్యమగు లోయ కలదు. లోయలో చక్కని చిక్కని మహావృక్షముల తోటలు గాలికి ఊగిసలాడుచు నాట్యభంగిమలు చూపుచున్నవి. కొమ్మల సందులలో దూరి ఆకులలో నుండి, వెదురు పొదలలో నుండి వెలువడి వచ్చుచున్న పిల్లవాయువులు సప్తస్వరములతో గానము చేయుచున్నవి. లోయలో పశ్చిమ దిక్కున ఎత్తుగా కొన్ని మర్రి చెట్లు, రావి చెట్లు, జుబి చెట్లు పెరిగి పైన కొమ్మలల్లుకొని కొన్ని వేల ధనస్సుల వైశాల్యము గల మహాకుటీరముగా ఏర్పడినవి. ఆ వృక్షములను అల్లుకొని పెరిగిన తీగల నుండి రంగురంగుల పుష్పములు భూమిపై రాలి దుప్పటి కప్పినట్లుగా కొమ్మల సందుల నుండి ప్రసరించుచున్న ప్రభాత కిరణములు ఆ పువ్వుల కుప్పలలో నుండి జరజరా ప్రాకిపోవుచున్న రంగురంగుల త్రాచుల శరీరములపై బడి తళుక్కుమనుచున్నవి. ఆ ప్రాంతమున కొంచెము ఎత్తైన దిబ్బపై ఒక రావి చెట్టు కలదు. దాని కొమ్మలపైన మర్రి మొక్కలు, జువ్వి మొక్కలు, వేప మొక్కలు పెరిగి ఉన్నవి. ఆ చెట్టు క్రింద ఒక పర్ణ కుటీరము పూర్వాభిముఖముగా ఉన్నది, అంటే తూర్పు ముఖంగా ఉందండి. సూర్యోదయ ప్రథమ కిరణములు ఆ కుటీర ముఖద్వారము నుండి లోపల ప్రవేశించి ఒక చిన్న పీఠముపై నిలపబడిన శివలింగమును స్పృశించుచున్నవి. ఆ లింగమునకు కొంచెము దూరమున ఉన్న స్తంభమును పట్టుకొని ఒక ముత్తైదువ నడి వయస్సున ఉన్నది నిలబడి కొంచెము తల వంచి మేలి ముసుగు సవరించుకొనుచున్నది. ఆమె స్ఫురద్రూపి, పొడగరి కాదు. కుండ్రని మొగమున చంద్రబింబము వంటి సింధూర తిలకము ఉన్నది. సీమంతమునకు ముందు మరి ఒక సింధూరపు చుక్క తీర్చిదిద్దబడి ఉన్నది. ఆమె గర్భవతి. కొంచెము దూరమున దారుపీఠముపై ఆసీనుడై నమస్కరించుచున్న శతగోపుడు ఇట్లనెను. ఆమెకు నమస్కరించుచు శతగోపుడు ఇట్లా అంటూ ఉన్నాడండి. అంటే ఇంతకీ ఆమె ఎవరండి? ఆవిడ కుంతీదేవి.
మనకి చెబుతారు. ఏమంటున్నాడు శతకోపుడు? తల్లి, మీ అన్నగారు వసుదేవుడు కారాబద్ధుడైన వృత్తాంతమును వసుదేవుని గూఢచారులు మీకు అందజేసిరని నందగోపుడు తెలిపెను. దేవకీదేవి కంసుని కారాగృహమున అష్టమ గర్భము ధరించి ఉన్నదని కూడా మీరు ఎరిగినదే కదా. అంటే అప్పుడు కుంతి అంటూ ఉన్నది, అంటే ఈయన ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తూ ఉన్నాడండి. వీళ్ళేమో హిమాలయ ప్రాంతాల్లో ఇక్కడ నివాసం ఉంటున్నారు. పాండురాజు కుంతి పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఈ శతగోపుడు వీళ్ళకి ఉన్న విషయాలు రిపోర్ట్ చేస్తూ ఉన్నాడు. కుంతి అంటోంది, అవును, మనకందరకు అది ఒక్కటే ఆశాకిరణము. మీరందరూ నందగోపుడు నాయకుడిగా అప్రమత్తులై వసుదేవుని దినదిన పరిస్థితులను గమనించుచున్నారని మా ప్రభువు ఎప్పటికప్పుడు నాకు వార్తలు అందించుతున్నారు అనగా శతకోపుడు అంటున్నాడు. అవును, అహోరాత్రములు వసుదేవుని పరిస్థితులను కనిపెట్టుకొనియే మేమందరము మెలగుచున్నాము. ఎందుకంటే వసుదేవుడు కారాబద్ధుడై ఉన్నాడు కదండి. దేవకి వసుదేవులు ఇద్దరు కారాగారంలో ఉన్నారు కదా. వీళ్ళందరూ జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉన్నారు. అప్పుడు కుంతి అంటోంది, మీరు అదృష్టవంతులు. దేశ సౌభాగ్యమును కోరి దీక్షాబద్ధులైన మా అన్నగారికి సహాయపడు అవకాశము మీకు లభించినది. మా తండ్రి సూరసేనుడు నన్ను కుంతి భోజనకు పుత్రికగా ఇచ్చిన నాటి నుండి చుట్టరికములు దూరమైనవి అనుకొని భ్రమపడి తిని, భరతభూమి భవితవ్యము ఎరిగిన భీష్మాదులైన పెద్దలు నన్ను మా ప్రభువులకు పరిణయము చేసినప్పుడు బాల్యముచే వారి ఆంతర్యమును గ్రహింపలేకపోయి తిని, మునిశాపముచే విరక్తి చెందిన మా ప్రభువు శతశృంగ సీమలకు వచ్చుటయు మేము వారి వెంట వచ్చుటయు జరిగిన వెనుక మా బావగారు ధృతరాష్ట్రుని వ్యూహములు బలపడినవి. నాకిప్పుడు మా చిరంజీవి యుధిష్ఠిరుని గూర్చియే విచారము. అంటే ధర్మరాజు అండి. అప్పటికి ధర్మరాజు భీముడు పుట్టారు. అర్జునుడు ఆవిడ గర్భంలో ఉన్నాడండి. అది అక్కడ టైం. అది ఏ చీకటి మాటుననో ధృతరాష్ట్రుని చారభటులు వీనిని అపహరించుకొని పోయి ఏమి చేయుదురో అని దిగులుగా ఉన్నది. అదిగో మా చిరంజీవిని చూచితివా, వచ్చుచున్నాడు. మా ప్రభువు కూడా చిరంజీవి వెనుక నడిచి వచ్చుచున్నారు. అంటే సరిగ్గా ఆ సమయంలో ఆ బయటికి వెళ్ళినటువంటి పాండురాజు ధర్మరాజు వాళ్ళిద్దరు తిరిగి వస్తున్నారండి, ఇంట్లోకి వస్తున్నారు. ఆ వర్ణన చేస్తూ ఉన్నారు. జటావల్కలధారి అయి ధనుర్బాణములు ధరించి పాండురాజు మదగజము వలె మంద గంభీర గమనముతో పర్ణకుటీరము వైపునకు నడుచుచుండగా వానికి ముందు 3 సంవత్సరముల ప్రాయము కల బాలుడు ప్రకృతి వినోదములు పరికించుచు పురోగమించెను. ఆ బాలుని ముఖమున గంధముతో తీర్చిదిద్దబడిన అర్ధచంద్రాకారమైన విభూతి రేఖలు, వాని నడుమ చిన్న సింధూరపు చుక్క అతని మందహాసమునకు వన్నె పెట్టుచున్నవి. మోకాళ్లకు పైగా పెర్రల చుట్టూను చుట్టి గోచీపెట్టి కట్టబడిన కాషాయపు నారవస్త్రము, ప్రభాతాతపము వంటి వక్షమును జబ్బలను కప్పియున్న పులిచర్మపు టంగి. బాలుడు ఒక చిన్న బ్రహ్మజ్ఞాని వలె కనిపించెను. అతడు లోనికి ప్రవేశించి ఆనందము చిందులు త్రొక్కుచుండగా ఇట్లనెను, అమ్మగారు, నేడు వేకువజామున నేనును తమ్ముడును నాన్నగారితో లోయకు నడిచిపోయి కైలాస శిఖరమున సూర్యోదయ దర్శనము చేసితిమి. అబ్బా, ఎంత బాగున్నది! తమ్ముడు రానని అచ్చటనే ఉన్నాడు. తమ్ముడంటే భీముడండి. రానని అక్కడే ఉన్నట్ట. అచ్చటి చెంచుల మామయ్యలు తమ్మునితో ముద్దులాడుచున్నారు. పాండురాజు విల్లమ్ములను దారువేదికపై ఉంచుచూ ఇట్లనెను, భీముడు ఆ చెంచుల మామయ్యలు పెట్టిన ఇప్ప పువ్వులను మెక్కి ఇచ్చిన పండ్లనియు ఫలహారము చేయుచున్నాడు. వారు తెచ్చిన తేనెక్రూడ త్రాగి త్రేంచుకొనుచూ ఇంటికి వచ్చును. ఇక భోజనమక్కరలేదు అన్నాడండి. అనగా కుంతి చిరునవ్వుతో ఇట్లనెను, అక్కరలేకేమి, అన్నియూ మెక్కువెచ్చి పుష్టిగా భోజనము కూడా చేయును. ఈ పెద్దవాడే అర్భకుడు.
ఆ చిన్నవానికి ఎంత తిన్నను పొట్ట కూడా పైకి లేవదు, దృష్టి తగులునను భయము కూడా లేదు. ఆ పుట్టబోవుచున్న దైవము ఎందులకు సంకల్పించెనో కాని నా కడుపున వీడొక పిడుగు పుట్టినాడు. మన శతగోపుడు దీర్ఘ ప్రయాణము చేసి వేకువజామునే ఇచ్చటకు చేరుకొనెను అన్నదండి. అప్పుడు శతగోపుడు అంటున్నాడు, మహాప్రభువులకు వందనములు అని లేచి నిలబడి నమస్కరించెను. వెన్నెలల వంటి ముఖకాంతులతో చిరునవ్వు పలుకులు కట్టినట్లు పలువరుస కనుపింపగా పాండురాజిట్లనెను, కూర్చుండు కూర్చుండు, మీబోటి పిచ్చివాండ్రు మాత్రమే మమ్ము మహారాజులని సంబోధింతురు. ప్రస్తుతము హద్దులు లేని ఈ కైలాస సీమలకు మహారాజులము. దానికేమి గాని దేవకీదేవి క్షేమ వార్తలను గునివచ్చితిరా అనగా శతగోపుడు చెప్తూ ఉన్నాడు. ప్రభు, దేవకీ వసుదేవులు క్షేమముగా ఉన్నారు. కారాబద్ధులైనని బాధ ఒక్కటే గాని కంసుడు బావగారికి తగిన మర్యాదలు చేయుచునే ఉన్నాడు. ఆహార విహారములకు శయనాసన పర్యంకాదులకు లోటు లేదు. కారాగృహమని పేరే గాని అది ఒక రాజభవనము. అందరి ద్వారపాలకులను భటులను మాత్రము రెప్పపాటు లేక నిరంతరము జాగరూకులై ఉన్నారు. అహోరాత్రములు కావలి కట్టుదిట్టము అనగా పాండురాజు అంటున్నాడు, నా దగ్గర కబుర్లు చెప్పకము. వారందరూ తీరుబడి వేళలలో ధాన్యమునకై నందగోపుని పాదముల వద్ద చేరుదురు కదా. యథా రాజా తథా ప్రజ. ప్రభువునకు లంచమే బలకారణమైనప్పుడు వాని కొలువు వారికి కంచము మంచము కూడా కార్యసాధనములగును. అంటే ప్రభువు లంచం తీసుకుంటుంటే ఆ కింద పని చేసేవాళ్ళు వాళ్ళు కూడా అట్టానే ఉంటారు. ఇందెవరు తక్కువ తిన్నవారు? ఎవని ఆకలి వానిది, ఎవని భార్యాపుత్రులపై వానికి తీపి ఉండదా? ప్రభువు ధర్మమును కొలువువారు అవలంబించుట సహజమే కదా. నేడు మనకు అదియే భగవంతుని కళ్యాణ గుణము. అది లేనిచో దేవకి ప్రసవించు నాటికి ఆ పురాణ పురుషుడు మార్గము చూపుట ఎట్లు అనగా శతగోపుడు అంటున్నాడు, మేము నందగోపుడు నమ్మిన సహచరులము అనుకొనుచున్నాము. మేమే అతిరహస్యముగా పనులు చక్కబెట్టుకొనుచున్నామని భ్రమపడుచున్నాము. మాకన్నా ముందే మీకు వార్తలు అందుచున్నవి. శతగోపుడు చెప్పకముందే పాండురాజు ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నాడండి. మాకన్నా ముందే మీకు వార్తలు అందుతున్నాయి అంటున్నాడు. అప్పుడు కుంతి అంటూ ఉన్నది, రహస్య గోపనము విషయమున మీరందరూ మా ప్రభువులకే చాలనప్పుడు మరికొంత జాగరూకత వహింపవలసి ఉండును. ఈ వార్తలు మాకన్నా ముందు ఎందరు గ్రహించుచున్నారో ఎవరికి తెలియను. మా ప్రభువుల నీతి కన్నా గ్రుడ్డివారి రాజనీతి ఎక్కువ చురుకుగా పనిచేయును. ఇట్లంటినని మా ప్రభువులు కోపింపవచ్చును అనగా పాండురాజు అంటున్నాడు, ఉన్న విషయమునకు కోపించి ఏమి లాభము? నిన్ను నాతో వనవాసమునకు రానిచ్చినది ఇందులకే కదా. నీకున్న లోకజ్ఞత మా వదిన గారికి కూడా ఉన్నచో మన సమస్యలు మరింత గడ్డుగా ఉండేటివి అన్నాడండి. అప్పుడు శతగోపుడు అంటున్నాడు, నందగోపులు మీ క్షేమమరసి రమ్మనిరి. మార్గమున ఒక రాత్రి మధురలో విడిది చేసి తిని అనగా పాండురాజు అంటున్నాడు, వసుదేవుడు ఉన్న భవన ప్రాంగణమునందే పాగా వేసి ఉందువు అంటే శతగోపుడు అంటున్నాడు, చిత్తము. నాటి రాత్రి కావలివారిపై అధికారి మా గ్రామము వారి అల్లుడు. చిన్నప్పుడు మాతో చదువుకొనెను అంటే పాండురాజు అంటున్నాడు. అయినచో క్రిందటి సాయంత్రమే వాని ఇంటికి గోధుమల సంచియు, అరటిగెల, జున్ను, పాలు, సొరకాయయు చేరియుండును అన్నాడండి. అంటే ఈ శతగోపుడు ఈ కారాగృహంలో ఉన్న వసుదేవుణ్ణి కలవాలి, రహస్యంగా మాట్లాడటము, ఏదో వ్యవహారం చెయ్యాలంటే మరి ఆ కావలి వాళ్ళకి ఏదో లంచమో ఏదో ఇవ్వాలి కదండి. ఆ కావలివాడు ఎవరో కాదయ్యా, మా గ్రామము వారి అల్లుడు అంటున్నాడు. ఓహో, అయితే ముందు రోజే ఇవన్నీ చేరుంటాయి అతనికి అంటున్నాడు పాండురాజు. అప్పుడు శతగోపుడు అంటున్నాడు, పత్రమో పుష్పమో ఫలమో తోయమో
సువర్ణమో దక్షిణో లేనిచో కంసుని రాజ్యమున పనులు అనుకూలపడవు. ఇప్పుడు ఈ రాజ్యములన్నీయు గ్రుడ్డి ఎద్దు మేర్తకేర్పడిన చేలు కదా అన్నాడండి. అంటే లంచము అనేటువంటి ఈ విషయము ఆ రోజుల్లో ఎట్లా ఎట్లా చిన్న చిన్నగా వేళ్ళు ఉనుకుంటోంది అనేటువంటిది మనకి తెలియజేస్తున్నారు. పాండురాజు అంటున్నాడు, అయినచో ఆబోతునకు కూడా మేత పంపితివా? ఏమో, మా బావగారు వసుదేవుడు ఎంతకైనా తగినవాడు. మీ గణములకు ప్రభువైన నందగోపుడే అతని శిష్యుడు కదా. అంటే వసుదేవుని శిష్యుడు నందగోపుడండి. ఇంతకును మీ గోపకుల గ్రామముల యందలి వైశ్యులు కంసునకు సువర్ణములు చెల్లించుటకు అంగీకరించిరా? కేసికి నిత్యము సువర్ణ తులాభారములు సాగుచున్నవా అనగా శతగోపుడు చెప్తున్నాడు. సాగనిచ్చినచో మన గొప్ప ఏమున్నది? తిరుగుబాటునకు అన్నియు కట్టుదిట్టములు చేయబడినవి. యువకులు ఆయుధ శిక్షణము పొందుచున్నారు. నేడు వైశాఖ బహుళ తదియ 100 ఆయుధ శిక్షణాలయముల ప్రారంభమునకు గర్గులు శుభముహూర్తము నిర్ణయించిరి. ఈ పాటికి నారీకేళములు పగిలి ఉండవచ్చును. జ్యేష్ఠశుద్ధ పాడ్యము నుండియే గ్రామములలో తిరుగుబాట్లు ప్రారంభమగును. కేసి పరివారమైన ప్రభుత్వాధికారులు గ్రామమున ప్రవేశించి సామాన్యముగా తిరిగిపోవుట ఉండదు. తాము కూడా ఈ వైరాగ్యమును మాని మాకు బాసటగా నిలబడినచో దేవకీ వసుదేవుల కారాబంధ విమోచనము కూడా మనకు కష్టమైన పని కాదు. అంటే పాండురాజును అడుగుతున్నాడు, అయ్యా మీరు కూడా వైరాగ్యం మాని మా దగ్గరికి మాతో రండి అని అంటున్నాడండి. అప్పుడు పాండురాజు అంటున్నాడు, అని వసుదేవుడు చెప్పినా చెప్పడు. దేవుడే దిగివచ్చి స్వయముగా దేవకీ వసుదేవులను కారాబంధ విముక్తులను చేయవలెను. దేని కాలము దానికి ఉన్నది అనగా కుంతి అంటోందండి. త్వరపడుట అనగా పొరపడుటయే. ఈ వనసీమలలో ఋషుల నడుమ ఇన్ని సంవత్సరంలో జీవించుటకు అలవాటు పడిన మా ప్రభువు మరలా రాచరికపు పన్నుగడలలోనికి దిగుటకు మనస్సొప్పదు. క్రక్కిన కూటికి ఆశపడుట చంద్రవంశమున గ్రుడ్డితనము అనిపించుకొనును. మా చిరంజీవులకు చిరంజీవులైన ఋషుల ఆశీస్సులున్నవి. వారిని అనుసరించుటయే మా మతము. దిగివచ్చినంత మాత్రమున దేవుడు ఈ ఋషులలో అంతర్యామిగా పనిచేయుట మానునా? అటు నుండి పిలుపు వచ్చినప్పుడు ఇటు నుండి ఋషులు మా చిరంజీవులను సాగనంపుదురు అన్నదండి కుంతీదేవి. అప్పుడు శతగోపుడు అంటున్నాడు, నేను పలికినది నా ఊహలే గాని వసుదేవుడు పలికినవి కావు. ఎంత తెలివిగా ఆలోచించితిమని కొనినను కాలచక్రమున దొరలివచ్చు సంఘటనలలో యజ్ఞార్థ బుద్ధితో పాలు పంచుకొనుటయే గాని మన నిర్ణయములు జరుగుట ఉండదని మొన్న రాత్రియే దేవకీ వసుదేవులు సెలవిచ్చిరి. దేవకీ వసుదేవులు చెప్పారటండి. ఏం చెప్పారండి? మనం ఏదో అనుకుంటాం, బాగా తెలివిగా ఆలోచిస్తున్నాం అని అనుకుంటాం. ఎంత తెలివిగా ఆలోచించినప్పటికీ కాలచక్రమున దొరలివచ్చు సంఘటనలలో, అంటే భగవన్ నిర్ణయమైనటువంటి ఆ సంఘటనలు ఉన్నాయే, వాటిల్లో యజ్ఞార్థ బుద్ధితో పాలు పంచుకోవాలి మనం. అంతేగాని మన నిర్ణయములు జరుగుట ఉండదు అని చెప్పారట దేవకీ వస్తువులు. అంత క్రితం కాక క్రితం రోజు రాత్రి చెప్పారటండి. మీరు అనుకొనినట్లు కాక రహస్య గోపనము నందగోపులు చక్కగా నిర్వహించుచున్నారు. కారాగారమందలి కావలి భటులపై అధికారులు 3, అందొకడు మా ఊరి వారి అల్లుడు, మరి ఒకడు తమకు చిన్నప్పుడు నమ్మిన శిష్యుడు, 3వవాడు భార్యతో బిడ్డలతో కలిసి అనుదినము నందగోపుడు పంపిన గోధుమలు తినుచున్నాడు. వాని పేరు సువర్ణముఖుడు. ప్రస్తుతము నేను వచ్చిన పని అనగా కుంతి అంటోంది, గురువు దగ్గర నుండి శిష్యునకు అభిమాన పత్రము కొనిపోవలెను అని అన్నదండి. అప్పుడు పాండురాజు అంటున్నాడు, నా బాల్యమిత్రుడు స్వర్ణదత్తునకు నేను లేఖను ఇచ్చేదను. అంటే పాండురాజు బాల్యమిత్రుడు కదండి, అందువల్ల నా బాల్యమిత్రుడు స్వర్ణదత్తునకు నేను లేఖను ఇచ్చేదను అంటున్నాడు పాండురాజు.
సువర్ణముఖుని విషయము నందగోపుడు చూసుకొనునంటివి కదా. కానీ స్వర్ణదత్తునకు లేఖ ఒక్కటే పనిచేయదు. ఇప్పటి నుండియే నందగోపని అనుమతితో గోధుమలు, అరటిపండ్ల గెలలు, జున్నుపాలు అప్పుడప్పుడు తరలించుచుండుము. మరి ఒక ముఖ్య విషయము, ఈ ముగ్గురు ప్రభుత్వాధికారులకు చాలిన గ్రాసము పోను అధికముగా పంపుచుండవలెను. వీళ్ళు కావలి వాళ్ళకి సంబంధించిన అధికారులండి. ఆ కారాగృహం ఉంది కదండి, దాని కావలికి సంబంధించిన అధికారులు వీళ్ళు. అందువల్ల వీళ్ళకి లంచం ఎట్లా ఇవ్వాలని ఆలోచించుకుంటున్నారు వీళ్ళు. అప్పుడు కుంత అంటోంది, అంతేకాదు వారు దానిని కావలి వారికి సర్దుబాటు చేయునట్లుగా చూడవలెను అనగా శతగోపుడు అంటున్నాడు. అప్పుడిక భయము లేదు. అవతారమూర్తి దిగివచ్చుటకు కంసుని రాజ్యమున దారి చూపునట్టి కళ్యాణ గుణములు పూర్తియగును. ప్రొద్దెక్కినచో నేను ఇందు ఉండరాదు. మీ చెంచుల గూడెములో ధృతరాష్ట్రుని గూఢచారులున్నారు. మా తోడియల్లుడు సన్యాసము పుచ్చుకొని హిమాలయములకు వచ్చెనని వార్త పుట్టినది. నేను వానిని వెదకి కొనుటకై పోవలెను. నేను ఆ పని మీదనే కష్టపడి నడచి ఈ కైలాస శిఖరం ఎక్కి తిగిని గాని తీర్థయాత్రలపై నమ్మకముండి కాదు అన్ని శతగోపుడు అంటున్నాడండి. ఇంతటితో ఈ అధ్యాయము పూర్తి చేశారు. స్వస్తి. వాసుదేవ.